ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదే. ఎండాకాలం సెలవుల తర్వాత మన పాపని బడిలో చేర్పించాలి కదా. ఎక్కడ చేర్చాలి? ఫీజులు, యూనిఫామ్స్కి, షూకి ఎంత అవుతుందో అని ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మన ఊర్లో ఉండే గవర్నమెంట్ స్కూల్కి పంపుదాం. గవర్నమెంట్ స్కూల్కా? వద్దు వద్దు. ఎందుకొద్దు? మనకున్నది ఒక్క పాప, తనని ఇంగ్లీష్ మీడియం చదివిద్దాం. అయ్యో, మీకు తెలీదా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నారు. అవునా? అవునండి, ఇంకా చెప్తాను వినండి. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లానికి 3 జతల బట్టలు, షూస్, బెల్ట్, బ్యాగ్ అన్నీ ఉచితంగా ఇస్తారంట. ప్రతి విద్యార్థి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బు పడుతుందంట. ఇంకా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, రోజు కోడిగుడ్డు, వారానికి 3 రోజులు రాగి జావా, చిక్కీ అన్నీ ఇస్తారంట. మెడికల్ చెకప్లు కూడా చేస్తారంట. అవునా? ఇవన్నీ నీకెలా తెలుసు? ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు బడి పిలుస్తోంది కార్యక్రమం ఉందని మన ఇంటికి వచ్చారు. వాళ్ళే ఇవన్నీ చెప్పారు. అవునా? అయితే సరే మరి. మన పాపను కూడా మన ఊరి గవర్నమెంట్ బడిలోనే చేరుద్దాం. ఆ ఇంకా టీచర్లందరూ గొప్ప చదువులు చదివిన వారంటండి. మన కాలనీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల కంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలే బాగా చదువుతున్నారంట. అందుకే కాలనీ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కే పంపుతున్నారు. ఏమండి, మీకు విషయం చెప్పనా? ఏంటో చెప్పు. ఉదయం స్కూల్ టీచర్లు మా ఇంటికి వచ్చినప్పుడే పాపని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేశానండి. ఓ, అలాగా? మంచి పని చేశావోయ్.